హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఊరు నుంచి అత్తం వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. 3 days ఇక్కడ ఉండేసి 3 days అత్తం వాళ్ళ ఊర్లో ఉండి మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. బట్ అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. ఇంకా మా అమ్మ గార్డెన్ లో ఉన్న కాయలన్నీ పిక్దాం రా అని చెప్పింది అనమాట. ఈ సీతాఫలం కాయలు గువ్వలన్నీ అపహరించేస్తాను అనేసి మా అమ్మ కవర్లు కట్టి పెట్టి అవన్నీ నీట్ గా తెంపేసినాము. ఇంకా మా అరటి చెట్లోనే కాయలు కూడా కాసినాయి అనమాట. ఒక గెల అయితే తెంపినాము. సో అవన్నీ చదువుతుంది మా అమ్మ, కొన్ని మా అమ్మ వాళ్ళకి కొన్ని మాకు అట్లా. ఇంకా మా అమ్మ చికెన్ కర్రీ చేసింది అనమాట. ఆ రోజు విత్ దోశ చాలా బాగుంది. తినేసి స్టార్ట్ అయిపోయినాము. మేము 1 hour లో అత్తం వాళ్ళ ఊరికి అయితే రీచ్ అయిపోయినాము. మేము ఇంటికి వెళ్ళే టైంకి అత్తమ్మ మామయ్య ఇంటి దగ్గర లేరనమాట. సరే మడి దగ్గర ఉన్నారేమో అనేసి మడికి వెళ్ళేసి ఇంకా దాని తర్వాత అక్కడ వర్షం ఎక్కువ పడింది అనమాట. వాగు వస్తుంది అంటే చూడడానికి వెళ్ళినాం. వ్యూ చాలా బాగుంది. వచ్చే దగ్గర ఎందుకు లే ఊరికే అనేసి రిటర్న్ వచ్చేసినాం. ఎందుకంటే నాకు అసలు ఈత కూడా రాదు. ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ సొప్పగా వస్తా ఉన్నారనమాట. నాకు వర్క్ లేకపోయినా వీకెండ్ అయినా లేకపోతే ఈవినింగ్ ఖాళీగా ఉన్నా ఖచ్చితంగా అత్తమ్మతో పాటు ఇట్లా సొప్పగా వచ్చేటప్పుడు వస్తాను అనమాట. ఎందుకంటే నేను పెద్ద వాగుడికాయ అనమాట. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. అత్తమ్మ అయితే అసలు సేమ్ మా అమ్మలాగే నన్ను భరిస్తూ ఉంటది అనమాట. ఫుల్ డే వ్లాగ్ కింద ట్యాగ్ చేసింటాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. బై.